అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హేమా బొటిక్. నేను మీ హేమాని. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మీటర్ పీస్ అయితే మనము అంచు ఉంటుందో అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 మడతలు రావాలి. క్లాత్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం కుట్టుకోవడానికి క్లాత్ వదులుకోవాలి. దానికి మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉండే హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ తీసుకొని పొడవు ఎంత ఉంటుందో ఆది బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఎంత పొడవు ఉంటే అంత పొడవు. తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, పెంచాలనుకుంటే పెంచవచ్చు. పెంచాలనుకుంటే మార్కింగ్ కొంచెం కిందికి వేసుకోవాలి. కిందికి వేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది పెరుగుతుంది. తగ్గించాలంటే హ్యాండ్ అనేది కొంచెం పైకి వేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది తగ్గిపోతుంది. కర్వ్ స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకొని మనము హ్యాండ్ ఎంత వచ్చి ఉంటుందో ఆడికి ఒక గుర్తు పెట్టుకోవాలి. సిజర్తో ఘాట్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసినాక కర్వ్ స్కేల్ తీసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. క్లాత్ని కట్ చేసేసుకొని క్లాత్ తీసేసుకోవాలి. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్నాం. హ్యాండ్కి 4 మడతలు వేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్కి టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి. చూడండి, రెండు ఉండాలి. క్లోజ్డ్ క్లాత్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్ అనేది ఆపోజిట్గా ఉండాలి. ఎక్స్ట్రా క్లాత్ని చూసుకొని కట్ చేసేసుకోవాలి. లైన్గా ఉండాలి కరెక్ట్గా. ఖర్చుల కోసం మనం ఒక ఎక్స్ట్రాగా ఆది బ్లౌజ్ తీసుకొని మనము పొడవు కొలుచుకోవాలి. పొడవు మనం ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత చూసుకోవాలి. పొడవు ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. పైకి మార్కింగ్ అయిపోయినాక అటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక స్కేల్ తీసుకొని లైన్ వేసుకోవాలి. కరెక్ట్గా తీసుకున్నాము. మనం కరెక్ట్గా తీసుకున్నాక మళ్ళీ పైన మనం కుట్ల కోసం మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం మనం ఎంతైతే కుట్టగలుగుతామో అంత క్లాత్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం ఉక్సులు పట్టి తీసుకొని ఫ్రంట్ కొలత వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ వేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ కూడా కొలత వస్తుంది అనమాట. సంఖ నుంచి ఉక్సులు పట్టి కాడికి ఒకసారి తీసుకోవాలి. కింద చెస్ట్ భాగం సంఖ భాగం ఎంత వచ్చి ఉంటుందో అంత సంఖ భాగం కొలత వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సంఖ భాగం మార్కింగ్ చేసుకున్నాక చెస్ట్ భాగం మనము కొలుచుకున్నాం కదా, అది కూడా గుర్తు పెట్టుకోవాలి. చెస్ట్ భాగం ఎంత ఉంటే అంత గుర్తు పెట్టుకోవాలి మర్చిపోకుండా. నడుము కింద మనం టక్స్లకు ఎంతైతే వేసుకుంటామో అంత వదులుకొని నడుము భాగం మార్కింగ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్ జాకెట్ని 2 ఫోల్డింగ్ వేసుకొని నడుము మాత్రమే, బ్యాక్ సైడ్ మాత్రమే ఫోల్డింగ్ వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం సంఖ ఎంత ఉంటుందో చూసుకోవాలి. కింది నుంచి సంఖ భాగం ఎంత వచ్చి ఉంటుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నాక నడుం భాగాన్ని సగం చేసి నెక్ కొలత ఎంత ఉంటుందో కింది నుంచి పై వైపు కుట్లకు వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ని హ్యాండ్స్లో తీసేసుకొని రివర్స్ వేసుకొని బ్యాక్ వచ్చేలాగా చూసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం, మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చేలాగా చూసుకోవాలి. నెక్ను బాగా సర్చ్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలి. మనము షోల్డర్ కూడా ఎంత ఉంటుందో అంతే వచ్చేస్తుంది. మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం అవి ఇవి అన్నీ కొలుచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే వచ్చేస్తుంది. షోల్డర్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలా. మడత కరెక్ట్గా వేసుకుంటే షోల్డర్ భాగం కూడా
అక్కడే మార్కింగ్ వేసుకోవాలా. అటు సైడ్ ఇటు సైడ్ కుట్లలో లెక్క వదులుకొని మార్కింగ్ వేసుకోవాలా. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలా. చూసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సంఖ ఎలా అనేది చూడండి. అటు వరకు అది ఉంది, రెడ్ క్లాత్ కాబట్టి కనిపిస్తుంది, మార్కింగ్ వేస్తున్నాను. నెక్ నుంచి సంఖ వరకు కరెక్ట్గా వచ్చిందా లేదో కొలత చూసుకోవాలా. కరెక్ట్గా వస్తే అప్పటికి కరెక్ట్గా మనం మార్కింగ్ వేసింది కరెక్ట్. లేదంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదో. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనము లైన్స్ వేసుకుందాము. లైన్స్ వేసుకుంటే కరెక్ట్గా నీట్గా కటింగ్ వచ్చేస్తుంది. లైన్స్ కరెక్ట్గా ఉండాలి. బాగా మనం చక్కగా వేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సంఖ భాగం మార్కింగ్ వేసేసుకున్నాక ఆర్మ్ హ్యాండ్స్ సంఖ భాగము కట్ చేసుకునే స్కేల్ తీసుకొని ఒక రౌండ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ముందు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ కట్ చేసుకొని సంఖ భాగం కరెక్ట్గా వచ్చిందా కొలత లేదో చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింటే సరిపోతుంది. లేదంటే ఒకసారి మళ్ళీ ఒకసారి బ్లౌజ్ పెట్టుకొని చెక్ చేసుకోండి. సంఖ కొలత, హ్యాండ్స్ కొలత, ఇక్కడ నెక్ నుంచి సంఖ కొలత రెండు కరెక్ట్గా వచ్చింటేనే మనకు కరెక్ట్గా అప్పటికి మార్కింగ్ చేసినట్టు. లేదంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చూసుకొని అన్ని కొలతలు నేను రాస్తున్నాను చూడండి. కొలిచి అన్ని కొలతలు చెప్తున్నాను. నడుము 11 వచ్చింది. చెస్ట్ భాగం వచ్చి 9.9.5 వచ్చింది. పైన షోల్డర్ దగ్గర 3, ఇక్కడ వచ్చి 2, నెక్ వచ్చి 9.5, మనం ఎక్స్ట్రా అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. లావు ఉంటే కొంచెం తగ్గించుకోవాలా. ఎక్స్ట్రాగా మనం క్లాత్ వదులుకునేది. లావు లేకపోతే కొంచెం ఎక్స్ట్రాగా 1.5 ఇంచు లేదంటే 2 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు. సంఖ ఎంత ఉందో చూడండి, చెప్తాను. 6.5, 6.5 వచ్చింది. పొడవు మొత్తం పొడవు 15.5 ఖర్చులతో అంతా మొత్తం కలిపి. ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసుకోవాలా. నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి. కటింగ్లోనే ఉంటుంది. మనము అంత ఎట్లా బాగా కట్ చేస్తే అంత కటింగ్లోనే సెట్. బ్లౌజు నీట్గా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. అన్ని కొలతలు కరెక్ట్గా రావాలా. కరెక్ట్గా వచ్చింటేనే మన బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. లైన్స్ వేసుకోవడం వల్ల బాగా ఈజీగా మనం కుట్టేటప్పుడు కూడా లైన్స్గా కుట్టుబడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగం చూడండి, క్రాస్గా వేసుకోవాలి. క్లాత్ క్రాస్గా వేసుకొని ఫ్రంట్ సైడ్ లైన్ వేసుకోవాలి. కింద క్లాత్ బాగా వచ్చిందా లేదో చూసుకొని సెట్ చేసుకొని వేసుకోండి. కింద మళ్ళీ ఒకవేళ పొరపాటు అయిపోతే క్లాత్ రాకంటే మళ్ళీ ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది. లైన్ వేసేసుకొని ఫ్రంట్ లైన్ వేసేసుకొని ఉక్సులు పట్టి ఏది ఉంటుందో అది తీసుకోవాలి. ఉక్సులు పట్టి తీసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ని ఉల్టా తిప్పేస్తే కూర్చుంటుంది బాగా. ఫ్రంట్ ఎలా ఉంటే వాళ్ళు ఆల్తి ఇచ్చిన వాళ్ళు ఎలా ఉంటే అలాగే వచ్చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్ బాగా సెట్ చేసుకోండి. లైన్కి ఉక్సులు పట్టి లైన్కి చక్కగా పెట్టుకుంటే మన నెక్ అనేది వచ్చేస్తుంది. పైన కుట్లలోకి వదులుకోవాలి. పైన కుట్లలోకి కింద కుట్లలోకి మనం మధ్యలో టక్స్ వేస్తాంలో దానికి అన్ని దాంట్లకు అనేది క్లాత్ అనేది వదులుకోవాలి. చెస్ట్ పొడవు చూడండి. చెస్ట్ పొడవు అది పట్టుకొని లాగకూడదు, ఎక్కువ లాగకూడదు. క్రాస్గా ఉంటుంది కాబట్టి మనము కరెక్ట్గా మనం టక్స్ వేసింటాల్లో అక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని కొలత తీసుకోవాలి. కొలత తీసుకున్న తర్వాత సంఖ పార్ట్ని తీసుకొని మనం క్రాస్ బెల్ట్ అనమాట మార్కింగ్ చేసుకోవాలి.
ఎక్కడ క్రాస్ బెల్ట్కి ఆడికి ఉంటుందో ఆడికి మార్కింగ్ చేసుకోవాలి. కుట్లలోకి కూడా ఖచ్చితంగా వదులుకోవాలి, లేదంటే మనకు మళ్ళీ క్లాత్ తక్కువ వచ్చేస్తుంది. మనం కుట్లలోకి వదులుకోకంటే మార్కింగ్ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. అంతా నీట్గా మార్కింగ్ వేసేసుకొని పై క్లాత్ అనేది తీసేసేయచ్చు. లైన్స్ వేసుకుంటే నీట్గా మనకు కుట్లు వస్తాయండి. వేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏమని మళ్ళీ కొలతలు వెతుకులాడుకోకుండా మనం మార్కింగ్ చేసిన కాడికి కరెక్ట్గా వస్తుంది. నేను చెస్ట్ కొలత గుర్తు పెట్టుకోవాలని చెప్పాను కదండి. చెస్ట్ కొలత అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ కొలత కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. మనము అన్ని మార్కింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. అన్ని మార్కింగ్ వచ్చినాయో లేదో, ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఒకసారి బట్టి 2 సార్లు చూసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయో లేదా. లైన్ వేసుకోవాలి. కింద లైన్ వేసుకున్న తర్వాత అక్కడ కూడా మీకు గుర్తుండాలనేటికంటే అక్కడ కూడా లైన్ వేసుకోవచ్చు. షేప్ ఫ్రంట్ సైడ్ షేప్ తీయాలి కదా మనము. షేప్ ఒకేసారి కింద మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కొలతలు చూడండి. మనకి చెస్ట్ పొడవు ఎంత వచ్చిందో 14 వచ్చింది. పెద్ద సైజు వాళ్ళదండి ఇది. మనం ఫ్రంట్ సైడ్ చెస్ట్ గుర్తు పెట్టుకోవాలని చెప్పాను కదండి. పైన 9.5 వచ్చింది, కింద 10.5 వచ్చింది. చూడండి, ఏ సైజు వాళ్ళది ఏమైనా ఆ సైజు కొలత గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా మనము మార్కింగ్ చేసుకోవాలి. సంఖ కొలత ఒకలాగా ఉంటుంది, చెస్ట్ కొలత ఒకలాగా ఉంటుంది. మనం చూసుకోకుండా మర్చిపోకుండా చూసుకొని కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా నీట్గా బాగా మార్కింగ్ చేసుకొని చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఏ సైజు బ్లౌజుల వారికైనా ఇలాగే మెథడ్ ఉంటుంది. వాళ్ళ బ్లౌజ్ని కొలుచుకోవడం, మార్కింగ్ చేసుకోవడం, కట్ చేసుకోవడం అంతే. ఇదే మెథడ్ ఎవరికైనా ఫాలో అవ్వచ్చు. షేప్ ముందే తీసేస్తాం మనము. షేప్ ముందే తీసేస్తాం కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. క్లాత్ కూడా మనకు కలిసి వస్తుంది. ఎక్కువలా ఉండే వాళ్ళకి తక్కువ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూసుకోవాలి. కొలతలు కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ కావాలంటే ఇంకో అటు సైడ్ ఎక్కువ క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు. మనము ఎక్స్ట్రాగా క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా అది చెస్ట్ భాగం ఎక్కువ క్లాత్ పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలనేది మళ్ళీ ఈసారి ఎప్పుడైనా చూద్దాము, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూసుకోవాలి. క్రాస్ బెల్ట్కి భాగం క్లాత్ వేసుకొని కింద మార్కింగ్ వేసుకోవాలి. కింద కొలతలకి వదులుకోవాలి. కుట్టు వేసుకోవడానికి స్కేల్ తీసుకొని ఒక మార్కింగ్ వేసేసేయాలి కింద కుట్లలోకి. అది మార్కింగ్. ఉక్సులు పట్టి తీసుకోవాలి. మనం కొలతలకి ఎప్పుడు ఉక్సులు పట్టినే తీసుకోవాలి, కాజాల పట్టి తీసుకోకూడదు. ఆ పార్ట్ తీసుకోకూడదు. మనం ఎక్స్ట్రాగా క్లాత్ జాయిన్ చేసి ఉంటాం కాబట్టి అదే తీసుకోకూడదు. ఉక్సులు పట్టి మాత్రమే తీసుకోవాలి. పైన కుట్లలోకి వదులుకోవాలి. ప్రతి ఒక్క దానికి కుట్లలోకి వదులుకోవాలి. మనము కుట్లలోకి వదులుకోకంటే మళ్ళీ మనకు కొలతలు తప్పిపోతాయి. ప్రతి ఒక్కటి స్కేల్ తీసుకొని లైన్ వేసుకోవాలి. కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా సరిపోతుంది. చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకొని కట్ చేసుకోవాలి. ఒకసారి కట్ అయిపోతే మళ్ళీ రాదు కదా. ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు, తక్కువ అయితే మళ్ళీ కష్టం అయిపోతుంది. నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనము కటింగ్లోనే ఉంటుంది అంతా. గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి అదే బ్యాక్ సైడ్ అనేది అది ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టుకు వస్తుంది. గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని మళ్ళీ మనము కట్ చేసిన తర్వాత వాటి మీద కరెక్ట్గా సెట్ అయిందా లేదా చూసుకోవాలి. కొలతలలో చూసుకోవాలి. మనకు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా పాడు ఉంటే మళ్ళీ కట్ చేసేసుకోవాలి. మనము
కొలతలు కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసేసుకొని ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదో చూసేసుకొని అంతేనండి, అయిపోయింది బ్లౌజు. ఎవరికైనా ఇదే మెథడ్ అండి. టక్స్లు మనం టక్స్లు కొలతలు ఎలా పెట్టుకోవాలో చూడండి. వాళ్ళ ఆది బ్లౌజ్కి ఉన్న టక్స్ల ప్రకారము కుట్లల్లోకి వదులుకోవడం, ఇటు సైడ్ కుట్లల్లోకి వదులుకోవడం, అటు సైడ్ కుట్లల్లోకి వదులుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. అంతే, ఎవరి బ్లౌజ్ ఎలా టక్స్లు ఉంటాయో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి. పొడవుగా కొంచెం ఎక్కువ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు 3 అట్లా పెట్టుకోవచ్చు. తక్కువ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు 2.5 అలా పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ 2 ఇంచెస్ గ్యాప్తో మనము కొలత పెట్టేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఎటువంటి కొలతలైనా ఎటువంటి ఆది బ్లౌజులైనా మనం ఇదే మెథడ్ ఫాలో అయితే ఖచ్చితంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఆది బ్లౌజ్ ఉంటే చాలు మనకి. నా కటింగ్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.